హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఆల్ఫా ఎస్ఐపి అంటే ఏంటి? అండ్ ఫిన్పెగ్లో ఆల్ఫా ఎస్ఐపి ఎలా వర్క్ చేస్తుంది? అండ్ ఫిన్పెగ్లో ఎలాంటి అసెట్ అలికేషన్ ఉంది అని చెప్పి. సో ఈ వీడియోలో నేను ఫిన్పెగ్ వాళ్ళు ఆల్ఫా ఎస్ఐపిని ఎలా మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ మెకానిజం ఏంటి, అండ్ డైనమిక్ అసెట్ అలికేషన్ అంటే ఏంటి అని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఐపి అంటే మనందరికీ ఒక ఐడియా ఉంది. ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్స్లో కొంత అమౌంట్ అనేది మనం సర్టెన్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. సో ఈ ఎస్ఐపి చేయడానికి మనం ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ ఎంచుకుంటాం అండ్ ఆ మ్యూచువల్ ఫండ్లో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. అండ్ ఆ మ్యూచువల్ ఫండ్ని ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. మార్కెట్స్లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్కి ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. మ్యూచువల్ ఫండ్లో అసెట్ అలికేషన్ అని ఉంటుంది. చాలామంది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళు ఓన్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి అసెట్ అలికేషన్ అంటే పెద్దగా ఐడియా ఉండదు. అసెట్ అలికేషన్ అంటే ఏ మ్యూచువల్ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ మార్కెట్ టైమింగ్ చూసుకొని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డెట్ మ్యూచువల్ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని డిసైడ్ అవుతాం. అండ్ అసెట్ అలికేషన్ ఎంత ప్రాపర్గా ఉంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ కూడా అంతే ప్లాన్డ్ అండ్ ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఈ అసెట్ అలికేషన్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే చేసేది కాదు. మీరు ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అన్ని ఇయర్స్కి మనం అసెట్ అలికేషన్ చేస్తూనే ఉండాలి. దీన్నే మ్యూచువల్ ఫండ్ టెర్మినాలజీలో డైనమిక్ అసెట్ అలికేషన్ అంటారు. అసెట్ అలికేషన్స్ చాలా రకాలు ఉంటాయి, కానీ ఈ వీడియోలో నేను ఫిన్పెగ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి డైనమిక్ అసెట్ అలికేషన్ కోసం మాత్రమే చెప్తాను. మీకు అసెట్ అలికేషన్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ కావాలంటే నేను సిరీస్ స్టార్ట్ చేశాను. ఓన్లీ 2 వీడియోస్ మాత్రం పోస్ట్ చేశాను, అవి కూడా బేసిక్ వీడియోస్. సిరీస్లో చాలా వీడియోస్ ప్లాన్ చేశాను, సో కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఆ సిరీస్ సేవ్ చేసుకోండి, ఆ ప్లేలిస్ట్ సేవ్ చేసుకోండి, మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇంకా 2 వీడియోసే కాబట్టి అంత నాలెడ్జ్ వచ్చి ఉండదు, బట్ ఫ్యూచర్లో మీకు ష్యూర్గా వస్తుంది. సో సిరీస్ సేవ్ చేసుకోండి. డైనమిక్ అసెట్ అలికేషన్ అంటే ఏంటి అంటే, ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో తను ఒక స్పెసిఫిక్ ఫామ్లో ఫాలో అవుతాడు. ఎవరైనా ఒక పర్సన్ డైట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ టైంకి తినాలి అండ్ తింటున్నప్పుడు కూడా ఇంత క్యాలరీ ఫుడ్ తినాలి అండ్ ఇంత క్వాంటిటీ తినాలని చెప్పి డిసైడ్ అవుతారు. సో ప్రతిరోజు ఆ స్పెసిఫిక్ టైంకి ఆ స్పెసిఫిక్ క్వాంటిటీ ఫుడ్ ఆ క్యాలరీస్తోనే తీసుకుంటారు. డైనమిక్ అసెట్ అలికేషన్ కూడా ఇంతే. ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఫామ్లో అనుకుంటారు. అండ్ ఎప్పుడైతే మార్కెట్ కనుక ఆ ఫామ్లోకి రీచ్ అవుతుందో తను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ తీసేసుకొని డెట్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఇంతకుముందు ఈక్విటీలో ఏదైతే అలికేషన్ ఉందో, సపోజ్ ఇంతకుముందు ఈక్విటీ మార్కెట్లో 100% ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లో 100% కాకుండా 20%, 30% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఆ ఇన్వెస్టర్ అంచనా ప్రకారం ఈక్విటీ మార్కెట్ ఫాలో అవుతుంది కాబట్టి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అది డెట్ మార్కెట్ అవ్వచ్చు, గోల్డ్ మార్కెట్ అవ్వచ్చు. కొంతమంది నిఫ్టీ పీఈ లెవెల్స్ కానీ అబౌవ్ 25 ఉంటే నేను మార్కెట్ నుంచి మనీ తీసేసుకుంటానని చెప్పి అనుకుంటారు. ఇది తను అనుకున్న ఫార్ములా. సో అలాగే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ నాకు రేట్ అనిపిస్తుంది, మీరు ఫాలో అయ్యే స్ట్రాటజీ మీకు రేట్ అనిపిస్తుంది. సో స్టాక్ మార్కెట్లో స్పెసిఫిక్గా ఈ స్ట్రాటజీ రైట్ అని చెప్పి ఎక్కడా లేదు. మనం ఫాలో అయ్యే స్ట్రాటజీలో మనకి మంచి రిటర్న్స్ వస్తే మనం అది కంటిన్యూ అయిపోవచ్చు, లేదు రాలేదు అంటే మనం స్ట్రాటజీ మార్చవచ్చు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ చేసింది ఇదే. సో ఇది డైనమిక్ అసెట్ అలికేషన్ అంటే. సో ఆల్ఫా ఎస్ఐపి అంటే ఏంటి అంటే, ఆల్ఫా ఎస్ఐపి కూడా డైనమిక్ అసెట్ అలికేషన్ ఫార్ములా ఫాలో అవుతుంది. సో ఫిన్పెగ్ వాళ్ళు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ అవుతాయి. సో దీనివల్ల ఒక ఇన్వెస్టర్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే, స్టాక్ మార్కెట్లో వొలటాలిటీ ఏదైతే ఉందో లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే వొలటాలిటీ ఉందో ఆ రిస్క్ అనేది ఇన్వెస్టర్కి రెడ్యూస్ అవుతుంది. సో వీళ్ళు ఫాలో అయ్యే ఫార్ములా ఏంటి అంటే, వీళ్ళు ఇండియన్ మార్కెట్వి అండ్ యుఎస్ మార్కెట్వి పిఈ రేషియోస్ అండ్ పీబీ రేషియోస్ చూస్తారు. సో ఇన్ స్పెసిఫిక్ నిఫ్టీ 50 అండ్ S&P 500ది పిఈ రేషియోస్ అండ్ పీబీఐ రేషియోస్ రెండు చూస్తారు. ప్లస్ బాండ్ మార్కెట్ చూస్తారు. ఇండియన్ బాండ్ మార్కెట్ అండ్ యుఎస్ బాండ్ మార్కెట్ రెండు బాండ్ మార్కెట్స్ చూస్తారు. బాండ్ మార్కెట్ ఎందుకు చూడాలి అంటే, ఎప్పుడైనా సరే ఈక్విటీ మార్కెట్ ఫాలో అవుతుందంటే ఆటోమేటిక్గా డెట్ ఫండ్స్లో రిటర్న్స్ అనేవి బాగా వస్తాయి మనకి. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇప్పుడు వెళ్ళి డెట్ ఫండ్స్ రిటర్న్స్ చూడండి. లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో రిటర్న్స్ మీకు నార్మల్గా వచ్చే 7 to 8% కాకుండా ఇంకా ఎక్కువ వచ్చి ఉంటాయి. అబౌవ్ 10%, 12% రిటర్న్స్ వచ్చిన డెట్ ఫండ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఎకనామిక్ కండిషన్ బాగున్నప్పుడు డెట్ ఫండ్స్ అండ్ గోల్డ్ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి. సో వీళ్ళు యుఎస్ అండ్ ఇండియన్ మార్కెట్వి బాండ్ మార్కెట్ కూడా చూస్తున్నారు. ప్లస్ వీళ్ళు మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ కూడా చూస్తున్నారు. అవి ఏంటంటే
ఇన్ఫ్లేషన్ అండ్ జీడిపి గ్రోత్, ఇండియన్ మార్కెట్ అండ్ యుఎస్ మార్కెట్. సో వీళ్ళు కన్సిడర్ చేసినప్పుడు ఇండియన్ మార్కెట్ చూస్తున్నారు ప్లస్ యుఎస్ మార్కెట్ కూడా చూస్తున్నారు. అండ్ గ్లోబల్ ఎకనామిక్ యాక్టివిటీ ప్లస్ మానిటరీ పాలసీస్ కూడా వీళ్ళు చూస్తున్నారు, ఇండియన్ మార్కెట్ అండ్ యుఎస్ మార్కెట్వి. సో ఇది ఫిన్పెగ్ ఫాలో అవుతున్న డైనమిక్ అసెట్ అలికేషన్ ఫార్ములా. సో ఇది వీళ్ళు ఫాలో అవుతున్న స్ట్రాటజీ. ఆల్ఫా ఎస్ఐపి మీద ఇంకా క్లియర్గా ఫిన్పెగ్ ఛానల్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో నేను పైన పెట్టాను. మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే ఆ వీడియో చూడొచ్చు, చూస్తే మీ స్ట్రాటజీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీ స్ట్రాటజీ ఇంప్రూవ్ చేసుకోవాలనిపిస్తే మీరు చూడొచ్చు. ఈ స్ట్రాటజీతోని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎప్పుడైతే నిఫ్టీ పిఈ వాల్యూ 25 కంటే ఎక్కువ వెళ్తుందో అప్పుడు ఫిన్పెగ్ వాళ్ళు ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏమి ఉంచుకుంటా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని డెట్ ఫండ్లో చేస్తారు. అండ్ అలాగే యుఎస్ ఫెడరల్ బ్యాలెన్స్ షీట్ కర్వ్ చూసి దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే కర్వ్ గ్రో అవుతుందో వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంటారు ఈక్విటీ మార్కెట్లోని. అండ్ ఎప్పుడైతే ఫెడ్ బ్యాలెన్స్ షీట్ కర్వ్ ఫ్లాట్గా ఉంటుందో అప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈక్విటీ మార్కెట్లో తగ్గిస్తారు. ఫెడరల్ బ్యాలెన్స్ షీట్ చూడడం ఈ ఐడియా చాలా నచ్చింది నాకు. ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక్కొక్క కంపెనీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, నాకో స్ట్రాటజీ ఉంటుంది, మీకో స్ట్రాటజీ ఉంటుంది, ఫిన్పెగ్ ఒక స్ట్రాటజీ ఉంది. అండ్ ఇందులో యుఎస్ ఫెడరల్ బ్యాలెన్స్ షీట్ చూడడం బాగా నచ్చింది. అండ్ ఈ స్ట్రాటజీ మీరు చూసినట్టయితే ఫెడరల్ బ్యాలెన్స్ షీట్ కర్వ్ గ్రో అవుతున్నప్పుడు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ గ్రో చేస్తున్నారు, అండ్ ఫ్లాట్గా ఉన్నప్పుడు ఈక్విటీ ఎక్స్పోజర్ వీళ్ళు తగ్గిస్తున్నారు. సో ఆ గ్రాఫ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడైతే ఫ్లాట్గా ఉందో 2019లో ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించారు, అండ్ 2020లో మళ్ళీ ఎప్పుడైతే గ్రో అవుతుందో అప్పుడు ఈక్విటీ ఎక్స్పోజర్ పెంచారు. ఇప్పుడు వీళ్ళు ఈ ఫార్ములా తోటి ఎలా రిటర్న్స్ జనరేట్ చేస్తున్నారో మనం చూద్దాం. మీరు నార్మల్గా నిఫ్టీ 50లో ఏదైనా 5 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీకు బెస్ట్ రిటర్న్స్ 33% వచ్చేది, అండ్ వర్స్ట్ రిటర్న్స్ -4.20% వచ్చేది యావరేజ్ గాన. కానీ అదే మీరు కనుక ఫిన్పెగ్ ఆల్ఫా ఎస్ఐపి ఫార్ములా ఫాలో అయినట్టయితే మీకు బెస్ట్ కేస్ రిటర్న్స్ 33.24% వచ్చేవి, అండ్ వర్స్ట్ కేస్ రిటర్న్స్ 8.44% వచ్చేవి. అండ్ యావరేజ్ రిటర్న్స్ నిఫ్టీలో 10.97% వచ్చేది, అండ్ ఆల్ఫా ఎస్ఐపిలో మీకు 15.23% వచ్చేది. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నారో మీరు చూడొచ్చు. నిఫ్టీ 50లో అండ్ హెచ్డిఎఫ్సి లిక్విడ్ ఫండ్లో స్ప్లిట్ చేశారు అమౌంట్ని. 10,000 రూపీస్ ఎస్ఐపిని, నిఫ్టీ 50ని అండ్ హెచ్డిఎఫ్సి లిక్విడ్ ఫండ్కి స్ప్లిట్ చేసి నిఫ్టీ పిఈ వాల్యూ బట్టి లిక్విడ్ ఫండ్లో ఎంత ఉంచాలి అండ్ ఈక్విటీ ఫండ్లో ఎంత ఉంచాలని డిసైడ్ అవుతున్నారు. సో దాన్ని బట్టి రిటర్న్స్ అనేవి మనకు చూపించారు ఇక్కడ. సో ఇది ఆల్ఫా ఎస్ఐపి అంటే. అండ్ ఫిన్పెగ్లో లంసమ్ కాన్సెప్ట్ కూడా ఉంది. లంసమ్ కూడా వీళ్ళు సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తున్నారు. లంసమ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే నిఫ్టీలో మీకు వర్స్ట్ కేస్ రిటర్న్స్ -1.18% వచ్చేది, అండ్ ఫిన్పెగ్లో మీకు 9.94% వచ్చేది యావరేజ్ రిటర్న్స్. అండ్ బెస్ట్ కేస్ రిటర్న్స్ నిఫ్టీలో 41.67 అండ్ ఫిన్పెగ్లో 41.93%. అండ్ యావరేజ్ రిటర్న్స్ నిఫ్టీలో 12.40 అండ్ ఫిన్పెగ్లో 16.85%. ఇది లంసమ్ స్ట్రాటజీ. అండ్ ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ కూడా ఉంది. ఎవరికైనా సరే మంత్లీ ఇన్కమ్ కావాలి అంటే ఫిన్పెగ్ పిఎం మంత్లీ క్లాస్ ఫ్లో ప్లాన్ అని ఉంది. ఇందులో కూడా సేమ్ స్ట్రాటజీ, పిఈ బేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మార్కెట్ వాల్యూ చూసుకొని ఒకే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అందులో ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ ఎంచుకోకుండా 2 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక లిక్విడ్ ఫండ్ ఆబ్వియస్లీ ఉంటుంది, అండ్ ఇంకొక ఈక్విటీ ఫండ్ ఆర్ బ్యాలెన్స్ ఫండ్ ఉంటుంది. సో మార్కెట్ వాల్యుయేషన్ చూసుకొని ఈ 2 ఫండ్స్లో మనీ అనేది డివైడ్ చేస్తారు. మంత్లీ ఇన్కమ్ లంసమ్ స్ట్రాటజీస్ కూడా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ ఎక్కడ ఉన్నాయి అది మీరు చూడొచ్చు. సో ఇన్ సింపుల్ ఆల్ఫా ఎస్ఐపి ఏంటి అంటే డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫార్ములా ఫాలో అవుతారు, అండ్ ఆ ఫార్ములాని 5 ఇండికేటర్స్తో మెజర్ చేసుకొని దాన్ని బట్టి వీళ్ళు ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఒకే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు తక్కువ రిటర్న్స్ వస్తాయి. మీరు కనుక ఆల్ఫా ఎస్ఐపి యూజ్ చేసినట్టయితే మీకు ఆ ఫండ్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి ఫిన్పెగ్ వాళ్ళు చూపిస్తున్నారు. ఐ హోప్ మీకు ఈ వీడియోలోని ఆల్ఫా ఎస్ఐపి అంటే ఏంటో అని ఒక క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది, అండ్ డైనమిక్ అసెట్ అలొకేషన్ అంటే ఏంటో మీరు నేర్చుకుని ఉంటారు. ప్లస్ యుఎస్ ఫెడరల్ బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే మనకి కొత్త విషయం తెలిసింది. సో ఆల్ఫా ఎస్ఐపి ఫార్ములాలో మనకు తెలియని ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఈ విషయం మనకు తెలిసింది. మీకు కనుక నచ్చినట్టయితే మీరు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.